పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కాస్త వీడాయి. 40 రోజుల భీకర పోరుకు 2 వారాల తాత్కాలిక విరామం లభించింది. ప్రపంచం ఊపిరి పీల్చుకుంది అనుకునే లోపే ఇరాన్ ఒక ఊహించని మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. అగ్రరాజ్యం అమెరికా వేసిన ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ గల్ఫ్ దేశాల పాలిట సింహదారం లాంటి హర్మోజ్ జలసంధిని తన గుప్పిట్లోనే ఉంచుకునేందుకు సిద్ధమైంది. ఇక తెహ్రాన్ను దెబ్బతీయాలని డొనాల్డ్ ట్రంప్ వేసిన ఎత్తుగడ బ్యాక్ ఫైర్ అయింది. ఈ యుద్ధం ఇప్పుడు ప్రపంచ దేశాల జోబులకు ఇరాన్ చిల్లు పెట్టే ప్లాన్గా మారింది. హర్మోజ్ మీదుగా చెమురు వెళ్లాలా, అయితే మాకు టోల్ ట్యాక్స్ కట్టాల్సిందేనంటూ తెహ్రాన్ కండిషన్ పెడుతుంది. ఇది ఇప్పుడే ప్రపంచ మార్కెట్ను షేక్ చేస్తుంది. అసలు అంతర్జాతీయ జలాల్లో టోల్ వసూలు చేసే అధికారం ఇరాన్కు ఉందా? ఒమెన్ దీనిపై ఏమంటోంది? భారత్ గ్యాస్ అవసరాలకు ఈ టోల్ సెగ తగలనుందా? హర్మోజ్ సెగలపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. సీజ్ ఫైర్ తో హర్మోజ్ ఓపెన్ అవుతోందా? నౌకలకు ఇరాన్ ఎంత టోల్ వేయనుంది? ట్రంప్ యుద్ధం ఇరాన్కు వరంగా మారిందా? పశ్చిమాసియా యుద్ధానికి 2 వారాల పాటు తాత్కాలిక విరామం లభించింది. 40 రోజులుగా భీకర యుద్ధాన్ని చవిచూసిన పశ్చిమాసియా కాస్త ఊపిరి పీల్చుకునేందుకు అవకాశం లభించింది. దీంతో ప్రపంచ దేశాలు కూడా ఊరట పొందాయి. యుద్ధం తాత్కాలికంగా ఆగిన పర్షియన్ గల్ఫ్ లో నిలిచిపోయిన తమ గ్యాసు, చమురు ట్యాంకర్లను రప్పించుకునే ఛాన్స్ దొరికిందని ప్రపంచ దేశాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు దిగాయి. తొలి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని హతమార్చాయి. దీంతో ఇరాన్ ప్రభుత్వం కుప్పకూలుతోందని అమెరికా, ఇజ్రాయెల్ భావించాయి. కానీ సీన్ రివర్స్ అయింది. ఇరాన్ ప్రభుత్వం పడిపోలేదు సరికదా, కొత్త సుప్రీం లీడర్ గా అలీ ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీని ఇరాన్ నియమించుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తుంటే తెహ్రాన్ చేతులు ముడుచుకొని సైలెంట్ గా కూర్చోలేదు. మొదట్లో పశ్చిమ దేశాల్లోని అమెరికా బేస్లను ఇరాన్ టార్గెట్ చేసింది. ఆ తర్వాత గల్ఫ్ దేశాల్లోని చమురు, గ్యాస్ క్షేత్రాలతో పాటు నివాసాలపై కూడా దాడులు మొదలు పెట్టింది. అదే సమయంలో మొదటి రోజు నుంచి హర్మూజ్ ను ఇరాన్ బ్లాక్ చేసింది. ఇదే యుద్ధంలో టర్నింగ్ పాయింట్ గా మారింది. నిజానికి ఇరాన్ ఇలాంటి పని చేస్తుందని అమెరికా అస్సలు ఊహించలేదు. దీంతో ప్రపంచ చమురు సరఫరాలపై పెను ప్రభావం చూపింది. ఎందుకంటే హర్మూజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సీ రూట్. ప్రపంచానికి సరిపడా చమురు, గ్యాస్ 20% చొప్పున గల్ఫ్ దేశాల నుంచి హర్మూజ్ మార్గంలో ఎగుమతి అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే నిత్యం 2 కోట్ల బ్యారెళ్ల చమురు, 30 కోట్ల క్యూబిక్ మీటర్ల ఎల్ఎన్జీ హర్మూజ్ రూట్ లో ఎగుమతి అవుతోంది. ఎల్ఎన్జీ అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. ఇది ఇళ్లలో వంటకు వాడే గ్యాస్. నిజానికి ఇరాన్ అణుశుద్ధి, క్షిపణి కార్యక్రమాలను అడ్డుకోవడానికే అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి దిగాయి. కానీ క్రమంగా ఈ యుద్ధం హర్మూజ్ కోసమే అన్నట్టుగా మారిపోయింది. హర్మూజ్ ను మూసివేయడంతో సుమారు 2000 షిప్పులు పర్షియన్ గల్ఫ్ లో నిలిచిపోయాయి. ఇందులో ఎక్కువ శాతం చమురు, గ్యాస్ ట్యాంకర్లే కావడం విశేషం. ఇవి కాకుండా ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువులను ఎగుమతి చేసే నౌకలు, విహార నౌకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ 2000 నౌకల్లో 20,000 మందికి పైగా మెరైన్స్ పర్షియన్ గల్ఫ్ లో చిక్కుకుపోయాయి. ఇందులో మొత్తం 35 గ్యాసు, చమురు షిప్పులు భారత్ కు చెందినవి ఉన్నాయి. వాటిలో సుమారు 460 భారతీయ నావికులు ఉన్నారు. అయితే యుద్ధం సమయంలో తీవ్రమైన గ్యాస్ కొరత భారత్ కు ఆందోళనకు గురి చేస్తుంది. నిజానికి గల్ఫ్ దేశాల నుంచి భారత్ 90% గ్యాస్ ను దిగుమతి చేసుకుంటోంది. చమురుతో భారత్ కు ఇబ్బంది లేకపోయినా గ్యాస్ కొరత టెన్షన్ పట్టింది. దీంతో ఇరాన్ తో భారత్ కు ఉన్న స్నేహం కారణంగా తమ నౌకలను విడిపించేందుకు ఢిల్లీ చర్చలు జరిపింది. ఇప్పటి వరకు మొత్తం 9 ఎల్ఎన్జీ ట్యాంకర్లను ఇరాన్ అనుమతించింది. హర్మూజ్ ను ఇరాన్ మూసివేయడంతో అమెరికా గందరగోళానికి గురైంది. హర్మూజ్ విషయంలో ప్రపంచ దేశాల నుంచి అధ్యక్షుడు ట్రంప్ పై ఒత్తిడి పెరిగింది. దీంతో గత్యంతరం లేక కాల్పుల విరమణకు అమెరికా అంగీకరించింది. దీంతో ప్రపంచ దేశాలు సంతోషం వ్యక్తం చేశాయి. కానీ అందరి చూపు హర్మూజ్ జలసంధిపైనే పడింది. ఎందుకంటే పర్షియన్ గల్ఫ్ లో నిలిచిపోయిన తమ నౌకలను రప్పించడమే ఆయా దేశాల లక్ష్యం. అయితే ట్రంప్ ఈ యుద్ధం చేసి ఏం సాధించాడో తెలియదు. కానీ ప్రపంచానికి మాత్రం కొత్త పిడుగు వేశాడు. ట్రంప్ యుద్ధం కారణంగా ఇప్పుడు ప్రపంచ దేశాలు హర్మూజ్ లో వెళ్లేందుకు
టోల్ చెల్లించాల్సిందేనని ఇరాన్ పట్టుబడుతోంది. అమెరికాతో కుదిరిన శాంతి ఒప్పందంలోనూ ఇదే అంశాలు ఇరాన్ తేల్చి చెబుతోంది. కాల్పులు విరమణ కొనసాగుతున్న ఈ 2 వారాల్లో హర్ముజ్ మీదుగా వెళ్లాలనుకున్న నౌకలు టోల్ చెల్లించాల్సిందేనని ఇరాన్ చెబుతోంది. అయితే ట్యాంకర్లకు టోల్ను ఇరాను ఎంత వసూలు చేస్తోంది? షిప్పులకు విలువగట్టి టోల్ను అడ్డుకుంటోందా? అంటే బ్యారెళ్ల చమురుకు లెక్కగట్టి టోల్ను చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. బ్యారెల్కు ఎంత టోల్ను ఇరాను అడుగుతోంది? బ్యారెల్కు మొదట్లో $2 ఇవ్వాలని ఇరాన్ తెలిపింది. అయితే ఈ టోల్ను ఒమాన్తో కలిసి పంచుకుంటామని తెహ్రాన్ చెప్పింది. అయితే తాము ఎలాంటి టోల్ను వసూలు చేయబోమని ఒమాన్ స్పష్టం చేసింది. అయితే ఒమాన్ నిర్ణయం వెలువడిన తర్వాత ఇరాన్ టోల్ రేట్ను సరిచేసి కొత్త ధరను నిర్ణయించింది. బ్యారెల్కు $1 చొప్పున టోల్ చెల్లించాలని ఇరాన్ వెల్లడించింది. అయితే బ్యారెల్కు $1 చొప్పున ఒక్కో షిప్పుకు ఎంత చెల్లించాల్సి వస్తుంది? సాధారణంగా చమురు, గ్యాస్ను తరలించే నౌకలు 3 రకాలుగా ఉంటాయి. చిన్న ట్యాంకర్లు 70,000 బ్యారెళ్ల నుంచి 3.50 లక్షల బ్యారెళ్ల చమురును తరలిస్తాయి. వీటిని కోస్టల్ ట్యాంకర్లు లేదా ప్రొడక్ట్ ట్యాంకర్లు అంటారు. ఉదాహరణకు 70,000 బ్యారెళ్ల సామర్థ్యం ఉన్న ట్యాంకర్ నౌక హర్ముజ్ మార్గంలో వెళ్లాలంటే బ్యారెల్కు $1 చొప్పున మొత్తం $70,000 చెల్లించాల్సి ఉంటుంది. అదే మధ్యస్థ పరిమితి ట్యాంకర్లు అయితే 10 లక్షల నుంచి 16 లక్షల బ్యారెళ్ల చమురును తీసుకెళ్తాయి. కనిష్ట స్థాయిని తీసుకుందాం. 10 లక్షల బ్యారెళ్ల చమురును తీసుకెళ్లే ట్యాంకర్లను $10 లక్షల టోల్ కింద ఇరాను చెల్లించాల్సి ఉంటుంది. ఇక భారీ ట్యాంకర్లు 30 నుంచి 40 లక్షల బ్యారెళ్ల చమురును తరలిస్తాయి. ఒకవేళ 30 లక్షల బ్యారెళ్ల చమురును తరలించే ట్యాంకర్ వెళ్లాలంటే ఇరాన్కు $30 లక్షల చెల్లించాల్సి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే హర్ముజ్ జలసంధితో ఇరాన్కు కాసుల వర్షం కురవనుంది. ఇది ట్రంప్ చేసిన యుద్ధం మహత్యం అన్నమాట. నిజానికి విదేశీ ఆదాయం లేక ఇరాన్ అల్లాడుతోంది. తెహ్రాన్కు ఏమైనా ఆదాయం వస్తోందంటే అది కేవలం రష్యా, చైనా, భారత్ వంటి దేశాల నుంచి అరకొర మాత్రమే. అలాంటిది ట్రంప్ పుణ్యమా అని ఇరాన్ ఇప్పుడు హర్ముజ్ నుంచి టోల్ ఆదాయం రానుంది. బహుశా ఇరాన్ చమురును భారీగా విక్రయించిన రానంత ఆదాయం కేవలం హర్ముజ్ టోల్ వసూళ్లతోనే రానుంది. తంతే బూరెల్లి బుట్టలో పడ్డట్టు అంటారు కదా, ఇరాన్ పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది. అమెరికా కొడితే ఇరాన్ ఇప్పుడు హర్ముజ్ బుట్టలో పడింది. అయితే ఇరాన్ ఈ టోల్ డబ్బును ఏ రూపంలో వసూలు చేస్తుంది? ఇది తెహ్రాన్ కు అత్యంత కీలకమైన అంశం. ఎందుకంటే ఇరాన్ కు డాలర్ల రూపంలో మొత్తం చెల్లిస్తే అమెరికా వంటి దేశాలు ఆంక్షలు విధించి ఆ నగదును బ్లాక్ చేసే అవకాశం ఉంది. అందుకే ఇరాన్ టోల్ అమౌంట్ను బిట్కాయిన్ రూపంలో చెల్లించాలని తెహ్రాన్ను కోరుతోంది. టోల్ పేమెంట్ చేసిన తర్వాత హర్ముజ్ మార్గంలో వెళ్లేందుకు ఇరాన్ అనుమతిస్తుందన్నమాట. అయితే టోల్ చెల్లించేందుకు ఎవరిని ఎలా సంప్రదించాలి? హర్ముజ్ మార్గంలో వెళ్లాలనుకున్న నౌకలు ముందుగా ఈమెయిల్ను సంప్రదించాల్సి ఉంటుంది. అందులోనే నౌక ఏ దేశానికి చెందినది, రిజిస్ట్రేషన్ ఎక్కడ జరిగింది, ఎంత సామర్థ్యంతో నౌక వెళ్తుంది వంటి వివరాలను సంప్రదించాల్సి ఉంటుంది. వాటిని ఇరాన్ పరిశీలిస్తోంది. ఆ తరువాత నౌకనకు ఇరాన్ అధికార వర్గాలు సైతం తనిఖీలు నిర్వహిస్తాయి. అన్నీ క్లియర్ అనుకున్న తరువాత పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు నౌక హర్ముజ్ దాటేందుకు తెహ్రాను అనుమతిస్తుందన్నమాట. వీటన్నిటిని ఇరాన్ కు చెందిన సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ పర్యవేక్షిస్తోంది. హర్ముజ్ జలసంధిలో కీలకమైన దేశాల్లో ఇరాన్, ఒమాన్ ఉన్నాయి. ఒమాన్ మాత్రం తాము ఉచితంగా నౌకలను అనుమతిస్తామని చెబుతోంది. నిజానికి యుద్ధానికి ముందు వరకు హర్ముజ్లో నౌకలపై ఎలాంటి టోల్స్ లేవు. ఎందుకంటే హర్ముజ్ జలసంధి అనేది అంతర్జాతీయ జలాల్లో ఉంది. అంటే అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం ఏ దేశానికి చెందిన నౌకైనా స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు. అయితే హర్ముజ్ తమ జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా ఇరాన్ వాదిస్తోంది. అమెరికా చేసిన ఘనకార్యానికి ఇప్పుడు గల్ఫ్ దేశాల నుంచి చమురును కొనుగోలు చేసే ప్రతి దేశానికి అదనపు భారం పడుతుంది. భారత్కు ఇరాన్ మినహాయింపును ఇవ్వకపోతే ఈ టోల్కే భారత్ భారీగా చెల్లించాల్సి వస్తుంది. ఇరాన్ చెప్పినట్టు హర్ముజ్ పరిస్థితులు మాత్రం ఇంతకు ముందులా ఉంటాయా లేదా అన్నది తేలాల్సి ఉంది. కాల్పులు విరమించిన ఈ 2 వారాల్లో హర్ముజ్ జలసంధి పరిణామాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.